పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని తెలుసుకుందాం. ముందుగా అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్ని కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించడానికి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. శ్రమతో పాటుగా వ్యక్తులకి అంటే ఎవరికన్నా మీ మీద అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యకలాపాల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించే దిశగా మీరు గట్టిగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే రావలసిన ధనం ఏదన్నా ఉన్నా దానికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల్ని కలిసి చర్చించటం, అలాగే తల్లి తరపు బంధువులతో ఈ రోజున చర్చించటం కానీ వారిని కలవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు అన్నీ కలిపి వృషభ రాశిలో తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. నైపుణ్యాలు పెరుగుతాయి. విద్యాపరమైన విషయాల మీద అభిరుచి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చేసే కార్యక్రమాల మీద పూర్తి శ్రద్ధతో చేయడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ఉపాసన మొదలైన కార్యక్రమాల మీద దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలలో, రాత నైపుణ్యాలకు సంబంధించిన విషయాలలో దృష్టిని సారించాలి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో కానీ సంతానంతో కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత వైరాగ్యం కానీ కొంత అభిప్రాయ భేదాలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, అలా ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం అంటే గృహంలో సౌకర్యాలు కానీ, తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క సహకారం విషయంలో కానీ, వారి ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, అలాగే నూతన విషయాలు సేకరణ, విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకునే విషయం అన్నీ కూడా చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలంటే గృహాన్ని ఏదైనా రిపేర్లు చేయించుకోవడానికి కానీ, అలాగే వాహనాలు ఏదైనా రిపేర్ కానీ, నూతన వాహనాలు కానీ, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన చికాకులు, లేకపోతే వాటికి సంబంధించి మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అనుకోని విషయాలలో ఆటంకాలు అంటే ఏదైనా ఎక్కడన్నా మీరు వెహికల్ ఇచ్చి దాని సర్వీసింగ్ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా దానికి ఏదైనా అవరోధాలు లాంటివి రావడం కానీ అలాంటి వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష. అయితే ఈ రోజున వీరికి ప్రయత్నం చేసిన కార్యక్రమాలన్నింటిలోనూ ఎక్కువ స్టామినా అనేది ఉంటుంది. అంటే సామర్థ్యంతో పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ వ్యక్తుల సహకారంని తీసుకోవడానికి ఇష్టపడకుండా మీ అంతటా మీరే పనిని నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో ముఖ్యంగా మీకు ఎవరన్నా మీ బంధుమిత్రులు కానీ ముఖ్యులు కానీ మీకు సహకరించడానికి ముందుకు వచ్చినా కూడా దాని మీద మీకు పెద్ద ఆసక్తి అనేది ఉండదు. అంటే ఇతరుల సహకారం తీసుకోవడానికి విముఖత వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. దానివల్ల మీకు ఆత్మస్థైర్యం అంటే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నా అంతా నేను చేసుకోగలను అనుకున్న ధైర్యం కూడా కొంతగా సన్నగిలే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల సమస్యలేమీ ఉండవు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి అంటే మఖ పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వారికి ఈ రోజున మాటల వల్ల మాటలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత స్వార్థపూరితంగా ఇతరులకి అనిపించటం వల్ల మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది. అంటే ఇతరులకు ఏదైనా మీరు వాగ్దానాలు చేసినా, ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు రావాల్సిన విధానం గురించి మీరు చర్చలు జరిపినా, స్వార్థపరులైన వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే ఆవశ్యకత అనేది ఇందులో మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో, అంటే కొత్త ప్రదేశాల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహార సంబంధమైన విషయాలలో కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా కనబడుతున్న రీత్యా కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా లాభంతో పాటు సమానంగా వైరాగ్య ఆలోచనలు కూడా రావడం వల్ల ఒక పని చేయడంలో లాభ నష్టాల కన్నా కూడా చేద్దామా వద్దా అనే విషయంలో వైరాగ్యపూరితమైన ఆలోచనల వల్ల మొదలు పెట్టడానికి ఎక్కువ సంకోచించే అవకాశాలు, అలాగే మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గే అవకాశాలు, దాంతోపాటుగా కొత్త వ్యక్తులు ఎవరన్నా మీకు సహకరించడానికి వచ్చినప్పుడు ఏదైనా కొనుగోలు నిమిత్తం కానీ, సంతానపరమైన విషయాలలో కానీ, సంతాన అభివృద్ధి కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల, అది ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆలోచనలో పడతారు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో నమ్మకం అనేది ఉండడం కొంతవరకు తక్కువ ఉంటుంది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడాను. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా విదేశీ సంబంధమైన విషయాలలో, అంటే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, విదేశీ ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే సంతాన నిమిత్తం, వారి యొక్క అభివృద్ధి నిమిత్తం మొదలైన వాటికి సంబంధించినవి, వారి యొక్క బహుమానాలు కొనుగోలు కొరకు కూడా కొంతవరకు, అంటే మీ యొక్క సంతానానికి ఏదైనా బహుమానాలు కొనే నిమిత్తం కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వడం, ముఖ్యంగా ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక ప్రవచనాలు అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ వచ్చిన లాభాలని మీరు స్వీకరించడానికి కొంత విముఖత కానీ, వైరాగ్యం కానీ, లాభాలని సరిగ్గా ఉపయోగించుకునే ఆలోచనలు లేకపోవడం వల్ల వచ్చిన లాభాలు నిరుపయోగం అయ్యే అవకాశాలు కానీ ఉండటం వల్ల తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే చిన్ననాటి మిత్రులతో సంప్రదించడం కానీ, ఎవరైనా ఏదైనా విషయంలో వారిగా వారు సహకరించడానికి వచ్చినా అది తీసుకొని దాని పరంగా అభివృద్ధి చెందే విషయంలో కానీ చాలా వరకు ఆలోచనలు మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత ఆత్మవిశ్వాసం విషయంలో, సంతానం విషయంలో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ అన్ని విషయాలు కూడా ఆకస్మికంగా మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా పూర్తి స్థాయి నమ్మకంతో, ధైర్యంతో తీసుకునే విషయంలో కొంత మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అవి లాభదాయకంగానే ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే సంతానం మీద దృష్టి సారించడం, వారి యొక్క ఆలోచనలు కానీ, అలవాట్ల విషయంలో కానీ తగినంత శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి ఉంటాయి. అంటే కొత్త వృత్తి మారదామా, లేకపోతే ఉన్న వృత్తిని పొడిగించుకుంటూ ముందుకు పెడదామా, లేకపోతే కొత్త అవకాశాలు అనేవి రావడంలో ఇంత డిలే అవుతుంది ఏంటని రకరకాలుగా ఉన్న వృత్తి మీద కొంత అసంతృప్తి, వ్యక్తుల జోక్యం, ఆ విషయంలో బయటకు వచ్చేద్దామా లేకపోతే ఉన్నదాన్ని కంటిన్యూ చేద్దామా అనే విధానం, ఈ రకరకాల ఆలోచనలతో వృత్తి మీద సరి అయిన కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం కానీ, లేకపోతే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఆకస్మికమైన నిరాశ నిస్పృహలకు లోనవ్వడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా దూర ప్రదేశాల్లో వృత్తి కోసం సంబంధించిన విషయాలకి అవకాశాలు అనేది ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరంగా కానీ,
లేకపోతే భాగస్వామి కానీ, లేకపోతే ఏదన్నా మీకు చాలా ముఖ్యులు జీవిత భాగస్వామి మొదలగు వారి తరపు నుంచి కూడా సహకారం అందడం నూతన వృత్తి విషయంలో అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు ఈ చేసే దూర ప్రయాణాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఒకటి. అలాగే స్నేహితుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమైనా కూడా మీకు దాని మీద పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకపోవడం వల్ల మీ సామర్థ్యం మీద మీకు కొంత నమ్మకం తగ్గడం, ఈ పని నేను చేయగలనా లేదా అని చెప్పి అలాంటి వైరాగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో పూర్తిగా దాని గురించి పూర్వపరాలు ఆలోచించకుండా సగంలోనే వదిలేద్దామన్న భావన మొదలైనవి కనబడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రి, పెద్దలు మొదలైన గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఉపాసనాకారులతో మీకు కొంత స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలు కానీ రెండూ కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే ఏదైనా లోన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు అన్న భావన ఒకటి. తద్వారా దానివల్ల కొంత మానసికంగా మీ మీద మీకు నమ్మకం తగ్గడం, పోనీ ఎక్కడన్నా ఏదైనా వృత్తిపరంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు అనుకున్న స్థాయిలో ఆర్థికంగా దాంట్లో మీకు సపోర్ట్ అనేది లేకపోవడం, అంటే మీరు ఇంత అని మీరు బేరీజ్ వేసుకున్నంత కాకుండా మీరు ఆశించిన దానికన్నా తక్కువగానే ఆర్థికంగా వాళ్ళు మీకు ఆఫర్ ఇవ్వడం, దానివల్ల దాన్ని ఒప్పుకోవడానికి మనసు రాకపోవడం, కొత్త వ్యక్తుల్ని మీరు మీట్ అవ్వడం, అలాగే కొంత అశ్రద్ధ, పనులు జాప్యం మొదలైన వాటి వల్ల కొంత నిరాశ, నిస్పృహలు వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే నేర్పు మీకు ఉండడం బట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు చేయడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచిది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆధ్యాత్మిక సంబంధ బాంధవ్యాలు, మీ ఆలోచనలు, మీ యొక్క నైపుణ్యాలు, తర్వాత మీ యొక్క రచనాశక్తి, సృజనాత్మకత అంతా కూడా ఆధ్యాత్మిక సంబంధమైన సాహిత్యాల మీద ఎక్కువ మీకు దృష్టి వెళ్ళడం, జీవిత భాగస్వామితో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలు, వ్యక్తుల్ని సంప్రదించడం, ప్రవచనాలు, ప్రవచనకర్తలతో మీరు సంభాషించడం, దానికి సంబంధించి మీకు కూడా ఒక మోటివేషన్ లాంటిది రావడం, అలాంటి ప్రదేశాలు, వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారాలు.